బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరతారు. బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు. ఇక బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు. నువ్వు ఎన్నిసార్లు మోసపోయినా అవమానంతో కుమిలిపోకు. ఎందుకంటే నమ్మి మోసపోయావు తప్ప ఎవ్వరిని నమ్మించి మోసం చేసిందే లేదని గర్వపడు. చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు. అలాగే నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్తూ ఉండు. నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వారే వస్తారు. అందరికీ అందుబాటులో ఉండకు, అలుసైపోతావు. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు. అర్హత లేని వాళ్లకు అతిగా చనువు ఇవ్వడం ఆత్మాభిమానానికి హానికరం. చెయ్యకుండానే చేశాను అనేవాడు ఆదముడు.